ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మన ఈ 2K25 ఈ కొత్త ఛానల్లో మనం ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన టాపిక్లో ఉన్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఇది కూడా మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాకపోతే మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎల్హెచ్ఎస్లో కాస్ స్క్వేర్ ఉంది, స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్లు ఉంటే మనకు దాన్ని సింప్లిఫై చేయడానికి రాదనమాట. ఎందుకంటే మనకు ఫార్ములాస్ కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, ఆ ఫామ్లోనే ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్వేర్ ఉంటే మనకు అలా ఫార్ములాస్ ఉండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్స్ని రిమూవ్ చేసి జనరల్గా కాస్ సి కాస్ డి ఆ ఫామ్లోకి తీసుకురావాలి. సో దాని గురించి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు cos 2a is equal to 2 cos square a minus 1 అనే ఫార్ములా ఉంటుంది. సో దీని నుంచి ఈ -1ని ఇక్కడ తీసుకొని వస్తే మనకి ఏమవుతుంది అంటే 2 cos square a is equal to cos 2a plus 1 or 1 plus cos 2a అవుతుంది. సో cos square aని ఏం రాసుకోవచ్చు సార్ అంటే 1 plus cos 2a by 2 అని రాయొచ్చు. ఓకే, ఇది మనకు ఫార్ములా, అంటే స్క్వేర్ని జనరల్గా మార్చడానికి ఫార్ములా అనమాట. కానీ ఇక్కడ మనకి a/2 ఉంది. a/2 రావాలి అంటే ఇక్కడ /2 పెట్టాలి, ఇక్కడ /2 చేసేయాలి. ఈ 2 క్యాన్సిల్ అవుతే కాస్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ a/2 అనమాట. సో ఇది కాస్ స్క్వేర్ ఏకి ఫార్ములా. సో అదేవిధంగా కాస్ స్క్వేర్ బికి కాస్ స్క్వేర్ c/2కి సేమ్ వస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ బి తీసుకోవాలి, సి తీసుకోవాలి. చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో దీని ప్లేస్లో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు మరి 1 ప్లస్ కాస్ a/2 ప్లస్ 1 ప్లస్ కాస్ b/2 ప్లస్ 1 ప్లస్ కాస్ c/2. ఓకేనా. సో ఈ 3లో మనకు 1/2 కామన్గా ఉంది, దాన్ని బయట రాసుకుందాం. అప్పుడు ఏ మిగులుతుంది 1 ప్లస్ కాస్ a ప్లస్ 1 ప్లస్ కాస్ b ప్లస్ 1 ప్లస్ కాస్ c మిగులుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా 1 2 3 1 2 3 3 యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. 3 ప్లస్ కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మన కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి మరి? కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి? 2 sin c ప్లస్ d/2. ఓకే, 2 sin c ప్లస్ d/2 sin c మైనస్ d/2. 1 minute అది. సో సారీ అండి, కాస్ సి ప్లస్ కాస్ డికి 2 cos c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2 సైన్ కదండి. 2 cos c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2 ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డికి. సో ఆ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. 1/2 3 ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో 2 cos a ప్లస్ b/2 కాస్ a మైనస్ b/2 ప్లస్ కాస్ సి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ a ప్లస్ b ప్లస్లో క్వశ్చన్లో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 ఇచ్చింది కదా. అంటే మనం a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 అంటే a ప్లస్ b ప్లస్ c 180 ఇవ్వడం జరిగింది. సో దీని నుండి మనం a ప్లస్ bని 180 మైనస్ సి అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 180 మైనస్ సిని రీప్లేస్ చేద్దాం. చేసే 1/2 3 ప్లస్ 2 కాస్ 180 మైనస్ c/2 కాస్ a మైనస్ b/2 ప్లస్ కాస్ సి అని రాద్దాం. దీని తర్వాత చేంజ్ చేద్దాం. దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలన్నది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో 1/2 3 ప్లస్ 2 cos 180/2 90 మైనస్ c/2 కాస్ a మైనస్ b/2 ప్లస్ కాస్ సి.
ఓకే. సో 90 మైనస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది, కాస్ అనేది సైన్గా చేంజ్ అవుతుంది, ప్లస్ 2 sin c/2 2 sin c/2 కాస్ a మైనస్ b/2 ప్లస్ ఇప్పుడు కాస్ సిని మారుద్దాం, sin c/2 కామన్ రావాలి, మనకు 2 sin c/2 కామన్గా రావాలి, అంటే కాస్ సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో రాయాలి. సో ఇక్కడ మనం కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లలో ఫార్ములా రాసినట్టుగా ఇంకొక ఫార్ములా ఉంటుంది మనకి ఇక్కడ, కాస్ 2a = 1 మైనస్ 2 sin స్క్వేర్ a అనే ఫార్ములా ఉంటుంది. ఓకే, 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఫార్ములా ఉంటుంది. సో దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే 2 sin స్క్వేర్ a = అవసరం లేదు, ఎందుకంటే మనం కాస్ని సైన్లకు మార్చాలనుకుంటున్నాం కదా, ఇక్కడ బై టూ చేద్దామండి, బై టూ చేద్దాం, చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ a = 1 మైనస్ 2 sin స్క్వేర్ a/2 అవుతుంది. ఓకే, అంటే ఈ కాస్ సి ప్లస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, కాకపోతే ఇన్ ప్లేస్ ఆఫ్ a సి తీసుకుందాం అంతే, రైట్. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుంది 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2 అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 3 + 1 4 అవుతుంది, 1/2 4 ప్లస్ ఈ 2లో 2 sin c/2 కామన్ తీసుకుందాం, 2 sin c/2 కామన్ తీసుకుంటున్నాం. సో బ్రాకెట్లో మిగిలింది రాద్దాం, కాస్ a/2 మైనస్ b/2 మైనస్ sin c/2 ఓకేనా. సో ఇంకొక బ్రాకెట్ ఉంది, రైట్. సో ఇక్కడ c/2 ప్లేస్లో ఏం రాసుకోవాలి, మనకు a + b + c = 180 ఇవ్వడం జరిగింది, a + b + c = 180 ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. సో డివైడ్ 2 అని బోత్ సైడ్ చేద్దాం, 2తో డివైడ్ చేస్తే a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 = 2 చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది. మనం c/2లో రీప్లేస్ చేయాలి కదా, అంటే c/2 = 90 మైనస్ a/2 ప్లస్ b/2 అని రాయొచ్చు. c ప్లస్లో 90 మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2ని రీప్లేస్ చేద్దాం ఇక్కడ. సో 1/2 4 ప్లస్ 2 sin c/2 కాస్ a/2 మైనస్ b/2 మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2 అని రాయొచ్చు. ఓకే, సో 90 మైనస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్గా ఉంటుంది, 90 మైనస్ కాబట్టి సైన్ అనేది కాస్ అవుతుంది. సో ఫైనల్గా 1/2 4 ప్లస్ 2 sin c/2 కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2. ఓకే, సో మైనస్ సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ ఆఫ్ a/2 ప్లస్ b/2, రైట్. సో ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. ఫార్ములా వచ్చేసి 2 sin a sin b, 2 sin a sin b. ఇది ఫార్ములా అనమాట, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ bకి ఫార్ములా 2 sin a sin b. దాన్ని రీప్లేస్ చేద్దాం, 1/2 4 ప్లస్ 2 sin c/2 సో ఈ మొత్తంలో 2 sin a sin b కదా, 2 sin a sin b. a అంటే a/2 ఉంది, b అంటే b/2 ఉంది. ఇప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేసి రాద్దాం, చేస్తే 1/2 4 ప్లస్ 2 to the 4 ఆర్డర్లో రాద్దాం, sin a/2 sin b/2 sin c/2. ఓకే, రైట్. సో మనకు ఆన్సర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇక్కడ 4 కామన్ తీయాలి, ఈ 2లో 4 కామన్ తీస్తే 4 1/2 ఇంటూ 4 కామన్ తీసినాం, 1 ప్లస్ sin a/2
sin b by 2 sin c by 2. ఇప్పుడు 4 కామన్ తీయడం వల్ల ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 2 2. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 2 of 1 ప్లస్ sin a by 2 sin b by 2 sin c by 2. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ RHS అనమాట. ఓకే, సో LHS తీసుకొని దాని నుండి మనం RHSని తీసుకురావడం జరిగింది. ఇది ప్రొసీజర్. ఒకవేళ ఇక్కడ స్క్వేర్లు ఇచ్చి a by 2 ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇక్కడ రాసింది ఏంటి సార్ అంటే ఇది మనకి ఏ ఫార్ములాస్ యూజ్ అయినాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేసాం. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు ఏ ఫార్ములాస్ యూజ్ అయినాయి, ఆ ఫార్ములాస్ని ఏ విధంగా ఇందులో ఇంప్లిమెంట్ చేసినాం, ఏ విధంగా ఇందులో వాడుకున్నాం అన్నది ఇక్కడ ఉంది. ఇది ప్రొసీజర్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.